శ్రీరామాయ నమః. వాల్మీకి మహర్షి చేత రచించబడినటువంటి శ్రీమద్ రామాయణంలో కిష్కింధాఖండలోని సంపాతి వృత్తాంతాన్ని గురించి మనం వివరించుకుంటూ ఉన్నాము. ఇంతవరకు మనం 59 సర్గల దాకా చెప్పుకున్నాము. ఇప్పుడు 60వ సర్గలో సంపాతి వృత్తాంతం ఏమిటో తెలుసుకుందాం. సంపాతి వాళ్ళకి మరింత సంతోషం కలిగేటట్లుగా మరికొన్ని వివరాలు అందిస్తూ ఉన్నాడు. తన వృత్తాంతాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడో సంపాతి వినండి. కృత్వా నిశ్శబ్దమేకాగ్రాహ శృణ్వంతు హరయో మమ తత్వం సంకీర్తయిష్యామి యథా జానామి మైథిలి. మీరంతా నిశ్శబ్దంగా ఉండి ఏకాగ్ర చిత్తులై నేను చెప్పేటువంటి మాటలు వినండి. మైథిలిని గురించి అంటే సీతామాతను గురించి నాకు ఇంకా ఏమేమి వివరాలు తెలుసో నేను చెప్తాను. రెక్కలు కాలిపోయి సూర్యతాపానికి నేను వింధ్యశిఖరం మీద పడిపోయినాను అని చెప్పి మీకు ఇంతకు ముందే చెప్పాను. ఆ విధంగా ఎన్నాళ్ళు ఉన్నాను, స్పృహ లేనటువంటి పరిస్థితుల్లో ఎన్ని రోజులు గడిపాను అంటే 6 రోజులు స్పృహ లేకుండా వింధ్యపర్వతం మీద పడిపోయి ఉన్నాను, రెక్కలు కాలిపోయి. స్మృతి వచ్చిన తర్వాత, తెలివి వచ్చిన తర్వాత వీక్షమాణో దిశ సర్వాహ నాభిజానామి కించన, సమస్త దిక్కులు కూడా కలిగి చూశాను, అయితే నాకు అవగతం కాలేదు. అయితే ఈ ప్రాంతం అంతా కూడా మేము ఇంతకుముందు సంచరించి ఉన్నాము. ఆ పూర్వానుభవం చేత ఇది దక్షిణ తీరంలో ఉండేటువంటి వింధ్యపర్వత ప్రాంతము, సముద్ర తీరానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతము అని మాత్రం నేను గ్రహించాను. పూర్వం ఇంతకుముందు నా తమ్ముడితో కలిసి ఈ ప్రాంతం అంతా సంచరించాను కాబట్టి ఈ ప్రాంతంలో ఒక దివ్యమైనటువంటి మహర్షి, తపోనిష్ఠుడైనటువంటి మహర్షి ఉన్నాడు. ఆ మహర్షిని దర్శిద్దాము అని చెప్పి ఎంతో ఆశపడ్డాను. నాకు కలిగినటువంటి దీనస్థితి నుంచి తొలగిపోవటానికి ఆ మహర్షి ఏదైనా మార్గాన్ని సూచిస్తాడేమో అనేటువంటి ఉద్దేశం చేత. ఎవరో ఆ మహర్షి అంటే ఇక్కడ చెప్తూ ఉన్నారు చూడండి. అత్ర ఆశ్రమం పుణ్యం సురైరపి సుపూజితం. దేవతల సహితము కూడా ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి మహర్షిని పూజ చేస్తూ ఉంటారట. ఎవరో ఆ మహర్షి అంటే ఋషిర్ నిశాకరో నామ యస్మిన్ ఉగ్రతపసా భవత్. ఉగ్రమైనటువంటి ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆ మహర్షి దేవతల మెప్పును కూడా పొందాడు. నిశాకరుడు అనేటువంటి పేరు ఆ మహర్షికి. నిశాకరుడు అంటే చంద్రుడు అని చెప్పి అర్థం. అంటే చంద్రుడు ఎంత ఆహ్లాదాన్ని సమకూరుస్తూ ఉంటాడో ఈ మహర్షి దగ్గర కూడా అటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణమే ఎప్పుడూ ఉంటుంది అని ఇక్కడ ఈ సంపాతి మిగిలినటువంటి వానర శ్రేష్ఠులతో అందరితో కూడా చెప్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఆ మహర్షి ఉన్నాడా అంటే ఆయన గతించాడు. తన శరీరాన్ని తపోమహిమ చేత త్యాగం చేసి వదిలివేసి ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. 8 వర్ష సహస్రాణి అంటే 8,000 సంవత్సరాలు గడిచిపోయింది. ఇది 8,000 సంవత్సరాల క్రిందటి నాటి మాట. ఎంత దీర్ఘమైనటువంటి ఆయుష్ వీళ్ళందరికీ ఉన్నది, ఎంత కుశాగ్రమైనటువంటి జ్ఞాపక శక్తి, అటువంటి బుద్ధి వీళ్ళకి ఉన్నది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనలాంటి సామాన్యులకి నిన్నగాక మొన్న జరిగినటువంటి సంఘటనలు గుర్తుకురావు, కానీ 8,000 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి వృత్తాంతాన్ని కూడా ఇప్పుడు ఈ సంపాతి వానరులకు వినిపిస్తూ ఉన్నాడు. ఆ మహర్షిని చూడాలి అనేటువంటి ఉద్దేశం చేత, ఆయన నా తాపానికి ఏమైనా నివారణ ఉపాయాన్ని చెప్తాడు అనేటువంటి ఉద్దేశం చేత నేను చాలా తీక్ష్ణమైనటువంటి మొనలు తేలినటువంటి శిఖరాలతో నిండి ఉండేటువంటి ఈ వింధ్యపర్వతం నుంచి, చాలా శ్రమతో రాళ్లతో నిండి ఉండేటువంటి ఈ పర్వత శిఖరం నుంచి నెమ్మదిగా కిందకి దిగాను. ఆ ఋష్యాశ్రమ ప్రాంతానికి అక్కడికి వచ్చాను. ఆ ప్రాంతం అంతా కూడా చాలా మనోహరంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా సుగంధభరితమైనటువంటి ఫల పుష్పాదులతో నిండి ఉంటుంది. రసవంతమైనటువంటి ఫలాలతో ఆ ప్రాంతం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. వృక్షో వా పుష్పిత కశ్చిత్ అఫలో వా న విద్యతే. ఎప్పుడూ కూడా చాలా పుష్పితములైనటువంటి వృక్షాలతో నిండి ఉంటుంది. ఎప్పుడూ ఫలాలతో సుసంపన్నంగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా. అటువంటి మహర్షి కోసం నేను ఆ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ మహర్షి అప్పుడు ఆశ్రమంలో లేడు, ఆయన ఎక్కడికో బయటికి వెళ్ళాడు. అయితే ఆయన కోసం నిరీక్షిస్తూ ఉంటే చాలాసేపటికి ఆయన తిరిగి వచ్చాడు. అధాపస్యం అదూరస్థం ఋషిం జ్వలిత తేజసం. వెలిగిపోతూ ఉండేటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉండేటువంటి ఆ మహర్షిని సమీపంగా చూశాను. నా అదృష్టమేమో ఆ మహర్షి పోతూ పోతూ ఒక క్షణం నా వంక కూడా చూశాడు. సాధారణంగా లోకంలో ఏంటంటే ఒక మహర్షి లేకపోతే ఒక గురువు గారు ముందు వెళ్తూ ఉంటే వెనకాల శిష్యగణం అంతా కూడా ఆయన్ని అనుసరిస్తూ వెళ్తూ ఉంటారు.
కానీ ఇక్కడ ఈ మహర్షి వెళుతూ ఉంటే వెనకాల ఎటువంటి శిష్యుని అనుగమించారో ఆయన అనుసరించి వెళుతూ ఉన్నారో చూడండి. తం వృక్షాః శృమరాः వ్యాఘ్రాः సింహా నాగాः సరీసృపాः పరివార్యోపగచ్చంతి ధాతారం ప్రాణినో యథా. ఇదే ఆశ్చర్యం. మహర్షుల యొక్క తపో మహిమ అంటే ఇది. అది అరణ్యం కదా, భయంకరమైనటువంటి అరణ్యం, దట్టమైనటువంటి కీకారణ్యం. వృక్షాః అంటే ఎలుగుబంట్లు, శృమరాః అంటే ఒక భయంకరమైనటువంటి అడవి జాతికి చెందినటువంటి మృగాలు, ఇంకా వ్యాఘ్రాః సింహాః పెద్ద పులులు, సింహాలు. వీటి మాటలు వింటూ ఉంటేనే, వీటిని తలుచుకుంటూ ఉంటేనే మనకి చాలా భయం వేస్తూ ఉంటుంది. కానీ మహర్షి మాత్రం ఎంత మాత్రం భయపడలేదు. నాగాః సరీసృపాః, నాగములు అంటే ఏనుగులు, చాలా పెద్ద పెద్ద కొండల్లాగా ఉండేటువంటి ఏనుగులు. సరీసృపాలు అంటే నేల మీద పాకుతూ ఉండేటువంటివి భయంకరమైనటువంటి సర్పాలు. ఈ సర్పజాతులు ఇటువంటివన్నీ కూడా మహర్షిని అనుసరించి చాలా వినయంతో శిరస్సు వంచి మెల్లగా శబ్దం చేయకుండా మహర్షి వెనకాల వస్తూ ఉన్నాయి. ఆ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళిపోగానే ఇవన్నీ మళ్ళీ తిరిగి వెనకాలకి వచ్చేసినాయి అన్నమాట. ఇది ఏ విధంగా ఉన్నది అంటే ధాతారం ప్రాణినో యథా. ధాతారం అంటే బ్రహ్మదేవుడిని అనుసరించి ప్రాణులన్నీ కూడా ఏ విధంగా ఉంటాయో, లేకపోతే దేవతా సమూహం అంతా కూడా బ్రహ్మదేవుని అనుసరించి ఏ విధంగా ఉంటారో అంత వివేకాలతో ఈ జంతు సమూహం అంతా కూడా మహర్షిని అనుగమించాయి. అనంతరం ఆశ్రమంలోకి వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత ఆ మహర్షి తిరిగి మళ్ళీ బయటికి వచ్చి నన్ను చూసి పలకరించాడు. ఇది నా అదృష్ట విశేషం. పలకరించి ఏమని పలకరించాడు అంటే సౌమ్య. ఏమని సంబోధించాడో చూడండి. నిశాకరుడు కదా మహర్షి పేరు, అందుకని ఓ సౌమ్య అని చెప్పి సంబోధిస్తూ, వైకల్యతాం దృష్ట్వా రోమ్నాం తేనా అవగమ్యతే అగ్నిదగ్ధావిమౌ పక్షౌ త్వక్చైవ వ్రణితాతమా. ఏమిటి ఈ విధంగా ఉన్నావు? నిన్ను చూస్తూ ఉంటే నీ రెక్కలన్నీ కూడా కాలిపోయి కనిపిస్తూ ఉన్నాయి. ఏమైంది? త్వక్చైవ వ్రణితాతమా, చర్మం అంతా కూడా పుండ్లు పడిపోయినట్లుగా ఉన్నది, వ్రణాలన్నీ కూడా ఏర్పడ్డాయి. ఎందుకింత దుర్భరమైనటువంటి స్థితిలో ఉన్నావు? మీరిద్దరూ కూడా, మీ సోదరులు ఇద్దరూ కూడా వాయుదేవుడితో సమానమైనటువంటి వేగం కలిగినటువంటి వాళ్ళు, బలం కలిగినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళకి అందులో నీవు పెద్దవాడివి, జటాయువు నీ సోదరుడు, నీకెందుకు ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి వచ్చింది? మీరిద్దరూ కూడా కామరూపం కలిగినటువంటి వాళ్ళు. గృద్ధాణం చైవ రాజానవు భ్రాతరవు కామరూపిణవు. మీరిద్దరూ కూడా కామరూపాన్ని ధరించగలిగినటువంటి వాళ్ళు మీరిద్దరూ కూడా. ఒకసారి మీరిద్దరూ మనుష్య రూపాన్ని ధరించి నా ఆశ్రమానికి వచ్చి నా పాదాభివందనం చేసి నాకు నమస్కారం చేసి నా ఆశీర్వాదం తీసుకున్నారు మీరు అని కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాడట మహర్షి ఇక్కడ. జ్యేష్ఠో హిత్వంతు సంపాతే జటాయు అనుజస్తవా. నీ అనుజన్ముడుగా ఉన్నటువంటి వాడు, అంటే నీ సోదరుడుగా తమ్ముడుగా ఉండేటువంటి వాడు జటాయువు మానుషం రూపమాస్థాయ, మనుష్య రూపాన్ని ధరించి గృహీతాం చరణం మమ, నా పాదాలు పట్టుకున్నారు మీరు, నాకు పాదాభివందనం చేశారు. అయితే నీకు ఇప్పుడు ఈ దుర్భరమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కింతే వ్యాధి సముద్ధానం, నీకేమైనా వ్యాధి వచ్చిందా శరీరంలో? లేకపోతే ఎవరైనా నేను దండించారా? నాకు వివరించవలసింది అని ఈ నిశాకర మహర్షి చాలా ప్రేమగా సౌమ్యంగా సంపాతిని అడిగాడు. దానికి సంపాతి ఏమని సమాధానం చెప్పాడో తర్వాత సర్గలో మనం వివరించుకుందాము. ఇంతవరకు 60వ సర్గలో ఉండేటువంటి విశేషాలు మనం గ్రహించుకున్నాము. ఎటువంటి విశేషాలు సంపాతి వీళ్ళకి వివరిస్తూ ఉన్నాడు అనేటువంటి సంగతి తర్వాయి భాగంలో తెలుసుకుందాం రామ అనుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.